నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పార్టీ శాసనసభాపక్ష సభ్యులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలు అనుసరించవలసిన విధి విధానాలపై చర్చ. చోరీకి గురైన 2205 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్న సిపి రాజశేఖర బాబు. సాంకేతికత ఆధారంగా రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని వెల్లడి. ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిఏలకు అనుమతి లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మంత్రులను కలిసేవారు అసెంబ్లీకి కాకుండా నేరుగా సీఎంఓకు వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని గతంలో చెప్పిన జగన్ ఈ రోజు సభకు హాజరు కావాలని నిర్ణయించారు. ఏ సభ్యుడైనా సభకు 60 రోజుల పాటు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దాన్ని నిర్ణయిస్తారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సమయమానం కోల్పోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. హుందాగా వ్యవహరించాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. గతంలో చట్టసభలో వాళ్ల భాష విధానం ప్రజలంతా గమనించారని, బురదలో కూరుకుపోయిన వైఎస్ఆర్సీపీ సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చట్టసభలో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు దిగజాడు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాలు సామాన్యుడి గొంతును సభలో బలంగా వినిపించాలని చెప్పారు. అభ్యంతరకర పదజాలం వాడొద్దని, తనతో సహా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలు వినియోగించాలని చెప్పారు. చట్టసభలో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నాదెండ్ల మనోహర్, కొణిదెల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభలో వినిపించేలా ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని ఆయన తేల్చి చెప్పారు. చోరీకి గురైన 2205 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికత ఆధారంగా రికవర్ చేసి బాధితులకు అందజేస్తామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫోన్లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని, ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఫోన్తో ముడిపడి ఉన్నాయని అన్నారు. మరికొన్ని ఫోన్లను గుర్తించవలసిన అవసరం ఉందని, త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ ఇటీవల ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్ బాగా ఎక్కువయ్యాయన్నారు. ప్రజలు ఆశతో వెళ్లి మీరు ఇరుక్కుపోవద్దని సూచించారు. తొలుత వేసే 10,000 రూపాయలకు 30,000 తిరిగి వేసి నమ్మకం కలిగిస్తారని, ఆ తర్వాత 1,000 లక్షల్లో మీ అకౌంట్ ద్వారా దోచేస్తారని చెప్పారు. మొదటి వేసిన 30 వేరొకరి డబ్బులని, దానివల్ల మీరు కూడా ముద్దాయిలవుతారని అన్నారు. ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విజయవాడ వ్యాప్తంగా 1,260 కెమెరాలు అమర్చామని, మార్చిలో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అపార్ట్మెంట్ల వద్ద లోపల బయట సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. బైక్ దొంగలిస్తే వెంటనే తెలిసేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన కోరారు. ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది. దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో సిఈఐఆర్ అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా, సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది.
అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ IMEI వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే BSNL కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే BSNL సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇక పోను దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ CIR పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి ఆశ ఎక్కువైపోయేసి నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ 30 రూపాయలు ఇస్తాడు వాడు. నా అకౌంట్లోకి 30 రూపాయలు పడుతుంది. తర్వాత నేను ఆశపడి 10 లక్షలు వేస్తాను. ఇంక వాడు ఏం మాట్లాడు. సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయలకి 30 రూపాయలు వచ్చి ఉంటుంది కదా, ఈ 30 రూపాయలు ఇంకొక విక్టిమ్ అకౌంట్ నుంచి నీకు వేస్తాడు. సో నీ అకౌంట్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దేర్ కేస్. ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దాయి అవుతావు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ఒక విక్టిమే కాదు, డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ సమ్ అదర్ కేస్ ఇన్ సమ్ అదర్ స్టేట్. సో ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్తగా భవనాలు నిర్మించిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టర్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేందుకు ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బంది చేత భర్తీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ అలాగే టైటిలింగ్ యాక్ట్ 2 రద్దు చేసి మంచి పని చేశారు అనేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రోయాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్గా ఉంటారో వారు మీ అందరికీ దీనికంటే కూడా పెద్ద ఒక కార్యక్రమం చేశారు. ఎందుకంటే చాలామంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాగైతే పాస్పోర్ట్లో సర్వీసెస్ TCS లాంటి కంపెనీలకు ఇచ్చి సేవా కేంద్రాలు పెట్టాలి అనేసి వారు కూడా అనుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు టెండర్ కూడా పిలిచిన తర్వాత మా ఇంటరాక్టివ్ డిస్కషన్లో మన దగ్గర ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ ఇవ్వగలరు. ప్రైవేట్ అంటే సేవా కేంద్రం మంచి కాదు అని మనం, కానీ మనతోనే మంచిగా
అవుట్కమ్ తెప్పించుకోవాలనే లక్ష్యంతో ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి అవన్నీ కూడా మీకే అనౌన్స్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంప్యూటర్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, బిల్డింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెరుగ్గా చేయాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్రంచ్ జరుగుతుంది గవర్నమెంట్లో. అయినప్పటికీ కూడా మేము అడిగాం కూడా అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, మేము కూడా మా యూజర్ ఛార్జెస్ మాకు ఇస్తే మేము తప్పకుండా మా బిల్డింగ్స్ డెవలప్ చేసుకుంటాము. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో మండలికి పంపటం ద్వారా పట్టభద్రుల సమస్య పరిష్కారం కావటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ జాతీయ కార్యదర్శి పేరు శివనాగేశ్వరరావు గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా రామిశెట్టి రమేష్ కుమార్ నియమిస్తున్నట్లుగా నియామక పత్రాన్ని అందజేశారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరు శివనాగేశ్వర గౌడ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ ఫంక్షన్ హాల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు సాంబశివర, రామిశెట్టి రమేష్ కుమార్, వెంకటరామయ్య, నక్క విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ పార్టీ పూర్తి మద్దతును ప్రకటిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రుల సమస్యలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకు ఇటు మోడీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. ఈ సమావేశంలో భాగంగా రామిశెట్టి రమేష్ కుమార్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు. మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియోజకవర్గ గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ శాసనసభ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ నుండి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టభద్రులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం. అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను పరిష్కరిస్తామన్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక పరిష్కార దిశగా చర్యలు తీసుకోకుండా అంగన్వాడీలను మోసం చేశారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ఆరోపణలు చేశారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్ మంజుల, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నాయకులు విఆర్ జ్యోతి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేస్తుందన్నారు. న్యాయపరమైన కోరికలు నెరవేరుస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను గాలి కుదిలేస్తుందన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటే పోరుబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేశాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకి న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ జీవో వెంటనే ఇవ్వాలని,
మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలని మార్చి 10వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి 3 సంఘాలు నిర్ణయించుకున్నాం. ఈ మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భూమి సమస్యలపై ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు టి ప్రకాష్ యు గన్రాజు కోరారు. రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ను విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన విజయవాడలోని మాకినేని బసవోపనయ విజ్ఞాన కేంద్రంలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లుగా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్ గనిరాజ్ కోరారు. సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐకేఎంఎస్ గత 50 సంవత్సరాలుగా రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ నక్సలబరీ ఉద్యమంలోనూ, శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల వెలుగులో దున్నేవారికి భూమి కోసం ఉద్యమిస్తుందని వారు తెలిపారు. సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములు, బంజరు, సీలింగ్, దేవాదాయ, ధర్మాదాయ భూములను పోరాడి దళితులకు, ఆదివాసులకు, పేదలకు పంచడంలో అఖిల భారత రైతు కూలీ సంఘం క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ కాలానికి కేవలం 2.51% మాత్రమే నిధులను కేటాయించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగ సమస్యలపై, భూ సమస్యలపై చర్చించి పోరాట బాట పట్టేందుకు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలకవర్గాలకు అప్పచెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి. స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు వేల లక్షల కోట్ల భూమి, మిగులు భూమి ఉంది, దేవాదాయ భూమి ఉంది, ధర్మాదాయ భూములు ఉన్నాయి. అట్లా మిగులు భూమి ఉంది. సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ ఉంది. వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి పాలకవర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఈరోజు 2 సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మిగులు భూమిని, దేవాదాయ భూముల్ని, బంజరు భూముల్ని, ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంతంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆలపాటి రాజాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకెపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులను కోరారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలోని 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ అవర్ జోన్ యోగా హాల్ నందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అఖండ మెజారిటీతో గెలిపించాలని లోటస్లోని విద్యావంతులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అవగాహన కల్పించారు. బోండా ఉమా మాట్లాడుతూ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పనితీరు, వ్యక్తిత్వం గురించి వారికి వివరించారు. ఆలపాటి అన్ని వేళలా ప్రజల కోసం అందుబాటులో ఉండే వ్యక్తిని, ఆయన గెలుపుతో ఉపాధ్యాయ వర్గానికి, విద్యావంతులకు మంచే జరుగుతుందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఈ 2 ఉమ్మడి జిల్లాలతో పాటు నవేంద్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఆయన కూడా ఒక భాగస్వామ్యం అని, చదువుకున్నటువంటి వారి గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అల్లు జయలక్ష్మి, పి నగేష్, వెలగా సురేష్, ఏ సాంబశివర, చంద్రమోహన్, దేశ మురళి, పేర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ అభ్యర్థి విజయం కోసం విస్తృతంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్లని కలుస్తూ ఉన్నాం. ఓటర్లందరినీ కూడా పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
మా డివిజన్ పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇవాళ గ్రూప్ సమావేశాలు పెట్టి అపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో అన్నింటిలో కూడా ఓటరు మహాశైలిని కలుస్తూ ఉన్నాం. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు లోటస్లో మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో లోటస్ సెక్టార్లు, అన్ని సెక్టార్ల ప్రెసిడెంట్లు చంద్రమోహన్ కానీ, సాంసరారు కానీ, అలాగే మన సురేష్ కానీ, శ్రీను కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ యోగా సెంటర్లో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లతో వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసాం. అందరూ సహకరిస్తూ ఉన్నారు. అభివృద్ధికి అండగా ఉంటాం, అండగా ఉండాలని కోరాం, అండగా ఉంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు వచ్చినటువంటి విజ్ఞులైనటువంటి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటో నెంబర్ మీద వేయాలని కోరుతా ఉన్నాం. పార్టీ సింబల్ ఉండదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రాధాన్యత ఓటు లెక్కనే ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజాకి ఏమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం. లోటస్లో ఈరోజు పెద్ద ఎత్తున సమావేశం కూడా జరిగింది. బాగుంది ప్రచారంలో అందరూ. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞులు. వీళ్ళందరూ కూడా అభివృద్ధికి, సంక్షేమానికి, రాష్ట్ర మేలుకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సంతోషం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవటం జరుగుద్ది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తీసుకురావడంలో చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామప్రసాద్ ఓటర్లను అభ్యర్థించారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామప్రసాద్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీరియల్ నెంబర్ 5లో 1వ ప్రాధాన్యత ఓటును వేసి తనను గెలిపించాలని అన్నారు. గతంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఆంధ్ర యూనివర్సిటీలో పలు పోరాటాలు చేసి విజయం సాధించానని అన్నారు. లా పూర్తి చేసి బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నానని, హనుమాన్ జంక్షన్లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థుల యొక్క సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సాయశక్తిలో కృషి చేస్తానని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సేల్స్ స్టేట్ ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొని శివరామప్రసాద్కు మద్దతు తెలిపారు. నేను రేపు జరగబోవు కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడానికి కారణం, ఏదైతే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో ఒక న్యాయవాదిగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి తలంపుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై గళం విప్పి విద్యార్థుల వెనకాల ఉండి విద్యార్థుల సమస్యను సాల్వ్ చేసినటువంటి ఒక మంచి విద్యార్థి నాయకుడిని. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఒక ఉచిత న్యాయశాల కేంద్రాన్ని పెట్టి, అదేవిధంగా బెజవాడ బార్ నందు కూడా సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని. నేను ఒక మంచి తలంపుతో మీ ముందుకు వచ్చాను. సోదరులారా, ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ప్రధానంగా మనం సమస్యలపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వ్యక్తి శాసన మండలిలో మరి మన గ్రాడ్యుయేట్స్ యొక్క వాయిస్ని వినిపించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రధానంగా ఒక జాబ్ క్యాలెండర్ రావాలి నిరుద్యోగ యువత కోసం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను గతంలో 2004లో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, సమాజానికి సేవ చేయాలని తలంపుతో మీ ముందుకు వచ్చాను. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి సంవత్సరంలో ఒక నెలలో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ టైంలోనే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రధాన అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని మీ అందరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ మరి యొక్క వారి శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి టైం లేదు, ఒక నిర్దిష్ట టైం లేదు.
అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. మరి మనందరం కూడా ఆలోచించాలి. నా మిత్రులు చాలామంది టీచర్స్ ఎన్నో బాధ నాతో వ్యక్తపరుచుకున్నారు. కనీసం ఆదివారం కూడా మాకు సెలవు ఉండలేదని చెప్పని నా మిత్రులు నాతో చెప్పారు. అదేవిధంగా న్యాయవాదులకి ఒక రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీర్స్ అనేటువంటి న్యాయవాదులు సమాజానికి మంచి చేయాలంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తన ఒక వాయిస్ని కోర్టులో వినిపించి ఒక మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పార్టీ శాసనసభ పక్ష సభ్యులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలు అనుసరించవలసిన విధి విధానాలపై చర్చ. చోరీకి గురైన 2205 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. సాంకేతికత ఆధారంగా రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.